బిడ్డా, నీ మౌన ప్రార్థన నాకు వినిపించింది. నీ కన్నీళ్ల వెనుక దాగిన వేదన నాకు తెలుసు. భయపడకు, ఇక నీవు ఒంటరివాడి కాదు. నేను నీతోనే ఉన్నాను. నీ జీవితాన్ని నేను నా కరుణతో మలచబోతున్నాను. నిన్ను, నీ కుటుంబాన్ని సుసంస్కృత ఉన్నత వృత్తిజీవులుగా నిలబెడతాను. విద్యలో గౌరవం, వృత్తిలో స్థిరత్వం నీ ఇంటికి సహజంగా వస్తాయి. మంచి ఉద్యోగాలు నీకు లభిస్తాయి. స్థిరమైన ఆదాయం, భద్రమైన జీవితం నీ కుటుంబానికి ఆశ్రయంగా నిలుస్తాయి. విశాలమైన ఇళ్ళు, సుఖసంతోష నివాసాలు నీ జీవితాన్ని అలంకరిస్తాయి. అభివృద్ధి చెందిన వ్యాపారాలు నీ చేతిలో వికసిస్తాయి. తోటలు పండుతాయి, పొలాలు సస్యశ్యామలంగా మారుతాయి. వాహన సౌఖ్యం, ప్రయాణ సౌకర్యం నీ జీవితంలో సహజ భాగమవుతాయి. అంతేకాదు బిడ్డా, ఇంకా మంచి విషయాలు చెప్పాల్సినవి విను బిడ్డా. బంగారం, వెండి, వజ్ర వైడూర్యాల ఐశ్వర్యం నీ ఇంటికి నిత్య అతిథిలా వస్తుంది. నీకు అచంచలమైన సంకల్ప బలం ఇస్తాను. ప్రతి అడుగులో రక్షణ, బందోబస్తు జీవితం కల్పిస్తాను. అన్నంలో లోటుండదు. పంచభక్ష్య పరమాన్నాల భోజనం నీ ఇంట ఎల్లప్పుడూ ఉంటుంది. సమాజంలో నీకు గౌరవం పెరుగుతుంది. నీ మాటకు విలువ వస్తుంది. నీ పేరు విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుంది. విద్యలో వృద్ధి, విజ్ఞానంలో అభివృద్ధి నీ పిల్లల భవిష్యత్తును వెలిగిస్తాయి. నీ తరతరాల జీవితాన్ని శాంతి, సంపదలతో నింపుతాయి. బిడ్డా, నీ కుటుంబానికి అండగా నేనే ఉంటాను. నీ శ్రమకు ఫలం ఖాయం. నీ కన్నీళ్లకు ముగింపు తప్పదు. నేను ఇచ్చిన మాట ఇది. ఇది నా వరం. ఇది నా సంకల్పం. కనుక బిడ్డా, భయపడకు, బాధపడకు, కలత చెందకు. ఇప్పటి వరకు నిన్ను అవమానించిన ప్రతి క్షణం, మోసం చేసిన ప్రతి మనిషి, బాధపెట్టిన ప్రతి సంఘటన, నీ మార్గాన్ని అడ్డుకున్న ప్రతి కుట్ర కుతంత్రాలు అన్నిటినీ నేను చూశాను. నేను లెక్క కట్టాను. వాటి పర్యవసానాన్ని నేను చూసుకుంటాను. నువ్వు వాటిని మరిచిపో. నా మాటలను మాత్రమే హృదయంలో నిలుపుకో. నీ జీవితంలో నేను చెప్పిన మంచి మార్పులు తప్పక జరుగుతాయి. ఇకనైనా ధైర్యంగా ముందుకు సాగు. సంతోషంగా జీవించు. నీ కుటుంబాన్ని కూడా వెలుగులోకి తీసుకెళ్ళు బిడ్డా. నన్ను నమ్మిన నీలాంటి ప్రతి బిడ్డకు ఈ నా సంకల్పం, నా వాగ్దానం ఎప్పటికీ చెక్కు చెదరదు. వారి జీవితాలు తరతరాలుగా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, విద్యాబుద్ధులతో, ఆయురారోగ్యాలతో, ధన కనక సమృద్ధితో, వస్తు వాహనాల సౌకర్యాలు, ఆర్భాటాలతో, చిరునవ్వుల సందడితో విరాజిల్లుతాయి. బిడ్డలందరికీ అంతా శుభమే జరుగుతుంది.